కేసీఆర్ సిట్ విచారణ తర్వాత తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు కన్నెబోయిన రాజయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. మీరు చూసే ఉంటారు, ఆదివారం రోజు సిట్ విచారణ జరిగింది. అసలు ఏం జరిగి ఉంటుంది, ఏమై ఉంటుంది? ఒక్కటే అమ్మా, సిట్ విచారణ కేసీఆర్ ఒక్కరిని మాత్రమే చేయలే. భారత రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ సుప్రీంకోర్టు జడ్జిను ఆయనే నియమిస్తాడు. సుప్రీంకోర్టు జడ్జిను ఆయన ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడవచ్చు. అయినా ఈ భారతదేశానికి ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన స్వయంగా సుప్రీంకోర్టు పోయింది. వెంకట్రామన్ గారు మాట్లాడుతా అంటే మీకేమన్నా ఇబ్బంది అయిందా అని అడిగిండు జడ్జిను. అడిగితే మాకు మీ స్పీడును మేము అందుకోలేకపోతుంది, మా టైపుకి కానీ లేకపోతే మాకు ధ్వనికి కానీ మీరు కొద్దిగా స్లోగా చెప్పండి అని చెప్పాడు. అంటే వెంకట్రామన్ గారే పోయి కోర్టుల వాంగ్మూలం ఇచ్చిన దేశం ఇది. రామకృష్ణ హెగ్డే ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను, ఫోన్ ట్యాపింగ్లో ఆయన కూడా విరుక్కున్నాడు. ఆయన కూడా విచారణ జరిగింది, ఆయనకు కూడా శిక్ష పడ్డది. లల్లూ ప్రసాద్ యాదవ్ చిన్న దానా కుంభకోణంలో ఆయన కూడా విచారణకు పోయిండు, ఆయన కూడా శిక్షకు గురైండు, జైలు జీతాన్ని గడిపాడు. లల్లూ ప్రసాద్ యాదవ్ కూడా ఆయన కూడా విచారణ పోయిండు, ఆయన కూడా అనుభవించాడు. జయలలిత ఒక పోరాట యోధురాలు, ఆమె కూడా పొరపాటు చేస్తే జైలుకు పోయింది. ఈయన ఒక్కడే స్వయంగా గాంధీ అని ఆయన కుటుంబ సభ్యులు పిలిపించుకునే తెలంగాణ గాంధీ పోతే ఏం తప్పులేదు. ఈయన ఓటుకు నోటు కేసుల ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని అయితే పిలిచి విచారించి ఓటుకు నోటు కేసులు జైలుకైతే పంపిరు కదా, అలా పొరపాటు ఉంటేనే కదా పంపేది. ఇప్పుడు కేటీఆర్ని విచారించిండ్రు, హరీష్ రావును విచారించిండ్రు, ఈయన మరదల కొడుకును విచారించిండ్రు, ఈయనను కూడా విచారించిండ్రు. పెద్ద తప్పే ఉన్నది దాంట్లో, పెద్ద మునిగిపోయింది ఏమున్నది? దానిలో కొంపలు ఆరుకుపోయినట్టు, ఏదో భూమి తలకిందులు అయినట్టు మా నాయకుడిని తీసుకుపోతారా అని వందిమాగద లోకం, స్తోత్రాలు పఠించేటువంటి వ్యక్తులు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ప్రజా జీవితాన్ని స్తంభింపజేయడం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు కాలబెట్టడం కూడా కరెక్ట్ కాదు. దానికే ఇప్పుడు కేసీఆర్ దిష్టి బొమ్మలు కాలబెడితే కరెక్టా? కేసీఆర్ దిష్టి బొమ్మలు కూడా కాలబెట్టద్దు, ఎవరిని దిష్టి బొమ్మ కూడా కాలబెట్టద్దు. ఓ దుర్మార్గం అనే దిష్టి బొమ్మను కాలబెట్టండి, తప్పు చేసిన ఆ తప్పును కాలబెట్టండి. ఆ తప్పుల తడక ఏమున్నదో అది బహిర్గతం చేయండి. కానీ మీరు మిడిసిపాడుతనం మంచిది కాదు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఉండే, బహుజన పార్టీకి నాయకుడు ఉండే, ఆయనే ఒక వాల్యూ ఉండే. ఆయన బహుజన పార్టీలో పనిచేసినప్పుడు ఒక వాల్యూ ఉండే. ఆయన దప్పు పట్టుకొని కాళ్ళ గజలు కట్టుకొని ఎగురుతాడు. అది ఎంత మట్టుకు కరెక్ట్ అమ్మా? అదైతే కరెక్ట్ కాదు. అందుకనే ఇప్పుడు చట్టం ఏమని చుట్టం కాదు, చట్టం లేదుంటే అది జరుగుతుంది. ఇప్పుడు ఆయన మీద పొరపాటు తేలింది, శిక్ష అనుభవిస్తాడు. పొరపాటు తేలలేదు, శిక్ష పడది. దానికోసం ఇంత హంగామా ఎందుకు, ఇంత ఆర్భాటం ఎందుకు? మా తండ్రిని అరెస్ట్ చేస్తారని కేసీఆర్ గాంధించడం ఎందుకు? ఇప్పుడు మీ చెల్లె కూడా జైలుకు పోయింది కదా, ఏదో పొరపాటు చేస్తేనే కదా పోయింది. అందుకనే మీరిద్దరూ అన్నా చెల్లె వచ్చి ఆయన జీవితాన్ని ఆగం చేసిన తప్ప కేసీఆర్ పొరపాట్లు చేసేటోడు కాదు. కేసీఆర్ నిజంగా అపర చాణక్యుడు. ఆయనే ఖచ్చితంగా జ్యోతి బసవత్గా ఆయన అలిసిపోయేదానికి కూడా ముఖ్యమంత్రిగా ఉండేటోడు. ఈ భారతదేశంలో ఒక ప్రధాన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తికి మసిపూసినట్టు చేసింది మీరు. ఆయనకు ధృతరాష్ట్రునికి ఉన్నంత ప్రేమ పిల్లల మీద ఉండడు. ఈ కారణం జరిగింది. ఆయన కూడా శిక్షణ అనుభవిస్తాడు, అంతే. ఈ సిట్ విచారణ తర్వాత కేసీఆర్ గారు నందినగర్లో వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి అందరికీ అభిమానులకి అభివాదం చేసే సందర్భంలో చాలామంది ఫోటోలు తీయడం జరిగింది. అయితే ఒక ఫోటో ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో.
కేసీఆర్ గారు డల్గా ఉన్నారు, సిట్టు ఉక్కిరి బిక్కిరి చేసింది ప్రశ్నలతో, అందుకే మొహంలో స్మైల్ లేదు, కళ్ళు లేదు. అంటే ఆయన ఏజ్ ఏంటి, దాదాపు ఈ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా కూడా మనం మెచ్చుకోవాల్సిన విషయం. కానీ ఆ ఫోటోని కేసీఆర్ గారి పని అయిపోయింది. అసలు సిట్టు క్వశ్చన్కి ఆయన ఉక్కిరి బిక్కిరయ్యారు. కేసీఆర్ గారు నిజంగా ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరయ్యే మనిషి. ఈ స్థితిలో కూడా కేసీఆర్ గారు సిట్టును ఉక్కిరి బిక్కిరి ఎత్తాడు, సిట్టును ఉక్కిరి బిక్కిరి ఎత్తాడు తప్ప ఆయన ఉక్కిరి బిక్కిరి కాడు. ఆయన హెల్త్ కండిషన్ మంచిగా లేకపోయినా కూడా ఆయన అంత భావోద్వేగానికి కూడా దూరంగా ఉంటాడు. పోతే ఆయన కళ్ళనీళ్ళు కూడా వస్తాయి, ఎందుకంటే నేను 20 ఏళ్ళ సాహచర్యంలో అనేక విషయాలు చూసిన ఆయన. అందుకనే ఆయన గంత గాబరేటోడు కాదు. సరే, ఆయన సహజంగా ఈ పిడికిలు బిగించేది ఆయన సహజత్వం. వీళ్ళందరూ పిడికిలు బిగిస్తాను, ఇప్పుడు అందరికి పిడికిలే బిగిస్తాను. పిడికిలు దేని బిగిస్తాను, ఏం చేసినామని, ఏం పురుషార్థం చేసినామని. ఇప్పుడు 1200 మంది అమరులైనటువంటి తెలంగాణ నువ్వు తెచ్చినవా? నీకంటే ముందు మావోయిస్టు పార్టీ తీర్మానం చేసింది 2 రాష్ట్రాలు కావాలని. తెలంగాణ ఒక ఓటెత్తే 2 రాష్ట్రాలు చెయ్యాలనేటువంటి ఆలోచన విధానం బీజేపీ కట్టుబడి ఉండి తీర్మానం చేసింది. ఆ పురుషార్థుడు వెంకయ్య నాయుడు చేయబట్టి తెలంగాణ రాలేదు. 1200 మంది బలిదానాలు కాకపోదురు. అప్పుడే 3 రాష్ట్రాలు అయినప్పుడు 4వ రాష్ట్రం అయితే ఇవాళ కేసీఆర్ కుటుంబం ఇళ్ళ అవినీతి కూపములకు తెలంగాణ ప్రజలు బలి కాకపోదు 4వ రాష్ట్రం అయితే. ఆ వెంకయ్య నాయుడు చేయబట్టి ఇదంతా అయింది. కాబట్టి ఇది నువ్వు తెచ్చింది కాదు. సుష్మా స్వరాజ్ గట్టిగా వాదించింది, బిల్లు పెడతారని నేను శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందట కూర్చుంటా అంటే అప్పుడు సోనియా గాంధీ అడిగింది, మా వాళ్ళే మాకు బాంబులు ఎత్తాను, పొగ బాంబులు ఎత్తాను సుమా, మీరు సమర్థిస్తామంటే నేను బిల్లు పెడతా అని సోనియా గాంధీ గారు మాట్లాడండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ బలహీనత ఏంటంటే ఇవాళ కూడా మా సుష్మా స్వరాజ్ చిన్నమ్మ తెచ్చిందని చెప్పుకునే ధైర్యం లేదు. ఎందుకంటే వెంకయ్య నాయుడికి ఇక్కడ నుండి కోపం వస్తుంది అనేటువంటి ఆ ప్రాపంగం కోసం ఇక్కడ ఉన్న నాయకులు మాట్లాడతలేరు. కానీ సుష్మా స్వరాజ్ లేకపోతే తెలంగాణ రాకపోవు. విద్యాసాగర్ రావు మాజీ గవర్నర్, ఆయన కూడా పార్లమెంటులో పాస్ చేయించింది ఆయనే. స్వయంగా ఆయన పోయి అద్వానీ గారు అక్కడ ఆర్థిక బిల్లు ఉన్నది, ఆర్థిక బిల్లు మీద చర్చ జరిగితే అది కాదు అని చెప్తే రాజ్నాథ్ సింగ్ దగ్గర పోయి ఖచ్చితంగా మాట్లాడి వెంటనే ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న రాజ్యసభ నాయకులు ఎవరైతున్నారో అరుణ్ జైట్లీ గారు నేను బిల్లు పెడతానయా, ఇగో ఆర్థిక బిల్లు నీకే ఇస్తానా అంటే ఆయన నువ్వే చింపేయవా అంటే ఆయన చింపేసిండు. సాగర్జీకి చింపేసిండు విద్యాసాగర్ రావు సాబ్. చింపేసినాక దాని మీద చర్చ జరిగితే ఉపనాయకుడుగా ఉన్న వెంకయ్య నాయుడు గారు నేను చర్చలో పాల్గొంటా అంటే అవకాశం ఇచ్చిండు. అవకాశం ఇస్తే ఆ పురుషార్థుడు ఏం చేసిండంటే దత్త మండలాలు 7 మండలాలు కొట్టుకుపోయింది. అయితే వాళ్ళు అక్కడ ఉండు ఇష్టం లేదు, వాళ్ళకు ఇక్కడికి వస్తామనే వాళ్ళు అనుకుంటాను. వాళ్ళు ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు పాపం. అంటే ఎవ్వరు కూడా తెలంగాణకు అన్యాయం చేయకుండా ఊకోలేదు. ఈ వెంకయ్య నాయుడు పురుషార్థంతో ఇప్పుడు ఓవైసీ కుటుంబం రాజకీయాలను నిలదొక్కున్నందుకు వెంకయ్య నాయుడు కారణం. ఎందుకంటే బద్దం బాలరెడ్డి గారు 10,000తో ఓడిపోయాడు. నెక్స్ట్ ఎన్నికలల్లో ఆయన గెలిచేది ఉండే. అప్పుడు ఏం చేసిండు వెంకయ్య నాయుడు గారు టికెట్ తెచ్చుకున్నాడు. బద్దం బాలన్న పోయి 2 కాళ్ళు మొక్కిండు, నా టికెట్ వాపసు ఇవ్వండి, నాకు ఇవ్వండి అంటే ఇయ్యలే. ఆనాడు ఓవైసీ గారు గెలిచిట్టు. నిజాలు ఎంత పచ్చి నిజాలు ఉంటాయంటే అశోక్ యాదవ్ ఈ ఓవైసీ తండ్రి మీద 5,000తో ఓడిపోయాడు. 5,000తో ఓడిపోయాడు. ఆయన అంగవైకల్యం పోతే ఆయన బ్రహ్మచారి. ఆయనను కూడా కానకుండా చేసింది ఈ బీజేపీ లైన్ ఏదైతే నాయకత్వం ఉన్నదో ఆయన కూడా అన్యాయం చేసింది. అనేక మందికి అన్యాయాలు చేసిన వాళ్ళు బీజేపీ నాయకులు కూడా ఉన్నారు, నిజాయితీ పరులు ఉన్నారు, నిష్ఠాతులు ఉన్నారు, బ్రహ్మచర్యం అవలంబించి దేశం కోసం పనిచేసే ఉన్నారు. కానీ ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు, వెంకయ్య నాయుడు లాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. మన సర్పంచ్ ఎలక్షన్ ముందు ఈ రేస్ కేసు చూసాము. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్ ముందు సిట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, కేసీఆర్ కావచ్చు.
అంటే ఎలక్షన్ అప్పుడే కేసులు గుర్తొస్తాయి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు ఇలాంటి ఒకటి ప్లే చేస్తుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యే ముందట కేసీఆర్ని విచారించుండు అనేది అబద్ధం. ఎందుకంటే సిట్ అనేది స్వతంత్ర సంస్థ. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ కాదు, లేకపోతే రేవంత్ రెడ్డికి చెప్పు చేష్టలలో ఉండేది కాదు. అది స్వతంత్ర సంస్థ. ఖచ్చితంగా వాళ్ళు వచ్చిండ్రు, విచారణ చేసేది, దానిలో ఏం తప్పులేదు, పొరపాటు ఏం లేదు. ఎన్నికలను చూసి ఎన్నికలకు అందరికీ రిజల్ట్ వస్తుంది, ఎంతో కొంత రిజల్ట్ అందరికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు కలిసి పని చేయనుండే, ఎవరు టీఆర్ఎస్ ఉన్న బీజేపీ కలిసి కనుక పనిచేస్తే కాంగ్రెస్ అవుట్ అవు. ఇవాళ కాకుండా 3 ఏళ్ళకు ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. ఈ కేసీఆర్, కేటీఆర్, కవితమ్మ లేని పార్టీ కనుక ఏది ఉంటే వస్తుంది. కానీ కవిత అంత దూరం ఉండేటట్టు లేదు. కవిత ఏదో ఆమె సొంత పార్టీ పెట్టి ఈ కాంగ్రెస్ తోటి దగ్గర అయ్యి అలైవలై అయ్యి ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవి కొట్టేసినా తప్పలేదు. ఆమె మంత్రి పదవి కూడా కొట్టేయచ్చు. ఎట్లా కాంగ్రెస్లో చేరుతుంది అంటారు కవిత? ఖచ్చితంగా. ఎందుకంటే ఆమెకు వేరే దిక్కు లేదు. కొత్త పార్టీ పెడుతుందని ఒక పార్టీ పెట్టి ఓ షాప్ పెట్టి ఓ షటర్ తెరిచి దానిలో కొంత సామాన్ పెట్టి ఈ సామానుకున్న వాళ్ళకు పొత్తు కలుపుకొని ఈ విధంగా అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉన్న దాంట్లో ఇప్పుడు కష్టపడి అదృష్టవంతుడు ఎవలే అంటే భారత ప్రధానమంత్రి. కష్టపడకుండా అదృష్టవంతులు ఎవలే అంటే ఈ దేశంలో మన రేవంత్ రెడ్డి. దానికి కారణం ఏంటంటే బీజేపీలో ఉన్న ఇప్పుడు అవకతవకలు, అభిప్రాయ భేదాలు, పోతే శాతగాని ప్రెసిడెంటు, ఇది ఆయనకు కలిసి వచ్చే అంశం. కవితమ్మ ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఇది కూడా రోజు హరీష్ రావు మీద ఆరోపణలే కదా. దాన్ని కేటీఆర్ ఖండించాడు, కేసీఆర్ ఖండించాడు కదా. అయితే హరీష్ రావు ఇప్పుడు ముళ్ళ మీద బతుకుతాడు. ఒక హరీష్ రావు ఇవాళ కార్యకర్తల నాడి కానీ లేకపోతే ప్రజల నాడి కానీ తెలిసిన ఏకైక వ్యక్తి ఆ పార్టీలో హరీష్ రావు మాత్రమే. ఆంభావంతో కూడుకున్న వ్యక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు. కాబట్టి వాళ్ళతో కాదు, 3 సంవత్సరాల తర్వాత హరీష్ రావు ఇంకో కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎఫిషియెంట్ ఫెలోస్ వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్కు 3 అసెంబ్లీ ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉన్నది. జమిలీ ఎన్నికలు కూడా వస్తాయి అంటారు, 2007లోనే వస్తాయి అంటారు. ఆ జమిలీ ఎన్నికలనైనా ఈ పరిస్థితి ఇది అడ్జస్ట్ అవుతుంది. అడ్జస్ట్ అయినాక ఒక బీసీ ముఖ్యమంత్రి ఈ తెలంగాణకు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళతోనే ఊదుగాలది పీరి లేవది. లేకపోతే వీళ్ళ అనైక్యత గుండి ఎవ్వలకు వాళ్ళే పోటీ చేస్తే మాత్రం మళ్ళీ కాంగ్రెసే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. మీరు 20 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమం కావచ్చు, కేసీఆర్ దగ్గరుండి చూశారు. కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ సీఎంలో ఉండగా కేసీఆర్ పథకాలు ప్రతి ఇంటికి అందాయంటారు. ఏదో ఒక రూపంలో ఒక్కటేనమ్మా, రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు. కేసీఆర్ ఆలోచించిన విధానం మామూలుగా ఆలోచించాలి. ఏం ఆలోచించేవాళ్ళు? మీకు మీ ఫ్రెండ్ ఏం ఆలోచించేవాళ్ళు? ఇప్పుడు ఆయన సిద్దిపేటలో ఇంటింటికి నల్లా ఉండాలి. ఓన్లీ సిద్దిపేటలో ఇంటింటికి నల్లా ఉండాలి. సిద్దిపేటలో ఇంటింటికి నల్లా తర్వాత హరీష్ రావు మంత్రి అయ్యి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన మొత్తం సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి ఇంటింటికి నల్ల పెట్టించాడు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఊరుకు నల్లవేయింది, ప్రతి ఇంటికి కూడా నల్లవేయింది. ఇవాళ నల్ల నీళ్లు తాగని, గోదావరి నీళ్లు తాగని ఊరు లేదు. అది మంచి పనే. కరెంటు ఎప్పుడన్నా వచ్చేది, కానీ కరెంటు మొత్తం 24 గంటలు కరెంట్ వచ్చేటట్టు చేసిండు, బుగ్గు వెలిగేటట్టు అయితే చేసిండు. అది కేసీఆర్ ఔన్నత్యమే. ఇవాళ ఎవరికి అందినా అందకున్నా కొంత కొరత ఉండొచ్చు, కానీ రైతు బంధు అనేది కేసీఆర్ ప్రారంభించిందే. దాని కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అనుసరిస్తాను. ఏ మంచికి మంచే ఒప్పుకోవాలి, చెడుకు చెడే చెప్పాలమ్మా. నా బోటోడు స్టేట్మెన్ ఒక స్టేట్ ఫార్వర్డ్ మనిషిగా చెలామణి కావాలంటే నేను మంచి చెప్పాలి, చెడ్డ చెప్పాలి. ఇప్పుడు నాకు 74 ఏళ్ళమ్మా. నేను మళ్ళా జీవితంలో ఏదో రాజకీయాలలో పోయి నేను ఏదో రాజ్యం వెళ్తానని కాదు.
కానీ నిజాలు చెప్పిపోవాలి పోయే ముందట అనేటువంటి ఉద్దేశం తప్ప నాకు ఇంకేం లేదు. కానీ కేసీఆర్ లోపల కొంత మంచి పని జరిగింది. ఆ దళిత బంధు అన్నాడు, ఒక హుజురాబాద్కే పరిమితం చేసిండు. ఆయనకింత వీరికింత నెత్తికి రాసినట్టు చేసిండు, ఏం రాసికొచ్చిన పని ఏం కాలేదు. కాబట్టి కేసీఆర్ చేసిన మంచి గది. కేసీఆర్ ఒక దళితుడినే ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేతి ఏం కాకపో, ఆయనకి ఏం కాకపో, నా కుటుంబాన్ని రాని అని అన్నాడు, ఏం కాకపో, కుటుంబం వచ్చి అంతలా అయితే సంపాదించిన వాళ్ళకు కావాల్సినంత ఇస్తే అయిపోవు, కానీ కుటుంబం వచ్చి దీన్ని చిన్నాభిన్నం చేసింది. ఉద్యమకారుల ఉసురు తలిగింది, ఉద్యమకారులను గోసవంచుకున్నారు, దెబ్బలు కొట్టిన వాళ్ళని తీసుకొచ్చి తరిమిన వాళ్ళని తీసుకొచ్చి అటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చిండ్రు. ఆయన చేసిన పొరపాట్లు గివ్వి మంచి పని కాదు. ఎప్పుడు చూసిన రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి క్యాబినెట్ కావచ్చు, దాదాపు ఏ మీటింగ్లోనే కేసీఆర్ని తలుచుకుంటూ ఉంటారు. ఎందుకు? కేసీఆర్ ప్రజెంట్ పదవిలో లేరు, పదవిలో లేనప్పుడు ఎందుకు ఎప్పుడు కేసీఆర్ని వాళ్ళు తలుచుకోవడానికి కారణం ఏమంటారు? అంటే ఒక్కటే, కేసీఆర్ కూరలు తీసిన సింహమే, కానీ వీళ్ళు భయపడతారు. కేసీఆర్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా భయపడుతుంది, ఇంకా భయపడతారు. అందులో ఏమనుమానం లేదు, అనుమానం లేదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళ అంతర్గత కళాలతోనే వాళ్ళు పూష అవుతారు. బీజేపీ అంతర్గత కళాలతోనే బీజేపీ పూష అవుతుంది. రేవంత్ రెడ్డి చక్కగానే ఉన్నాడు, అంటే నిమ్మలంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి, కానీ భయపడేది కేసీఆర్కి భయపడతాడు. కేసీఆర్ కూడా భయపడేంత బలం లేదు కేసీఆర్కు, ఎందుకంటే యువకులు కేసీఆర్ దగ్గర లేరు. యువకులంతా డైరెక్ట్ మోడీ లైన్లు ఉన్నారు, 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు, కానీ లీడర్ లేడు, సెకండ్ లీడర్ లేడు బీజేపీకి. అందుకనే ఆయన భయపడాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొంచెం వీళ్ళు ఐక్యత కనుకతే కాంగ్రెస్ పార్టీ కూల్చుకుంటుంది, వేరే కూడా అవసరం లేదు వాళ్ళకు. ఇందాక మీరు కేడర్ అన్నట్టు, ఎందుకు కేడరు పార్టీలకి దూరం అవుతుంది? కొత్త కేడర్ని ఎందుకు ఈ పార్టీలు దగ్గరికి చేర్చుకోలేకపోతున్నాయి? అంటే కొత్తగా వచ్చేటువంటి యూత్ ఏదైతే ఉన్నదో, యూత్ నిజాయితీని అట్రాక్ట్ చేస్తుంది. యూత్ అనేది నిజాయితీని అట్రాక్ట్ చేస్తుంది. అందుకనే యువతరం అంతా బీజేపీ లైన్లు ఉన్నారు. వెనకటి ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత, ఆనాడు 30 ఏళ్ళు పనిచేసినోడు 60-70 ఏళ్ళకి వచ్చిండు, ఆనాడు 18 ఏళ్ళు ఉన్నోడు కూడా 45-50 ఏళ్ళకి వచ్చిండు. వాళ్ళతో ఏమయ్యేటట్లేదు. అందుకనే రాబోయే రోజులు మాత్రం వీళ్ళు అడ్జస్ట్ అయ్యి, వీళ్ళు పొత్తు కలిసి కేసీఆర్, కవితమ్మ అంటే కాంగ్రెస్ పోతుంది, కేసీఆర్ ఇద్దరు పక్కకు తప్పుకుంటే, హరీష్ రావుకు కనుక పెత్తనం అప్పచెప్తే వీళ్ళ మర్యాద దక్కుతుంది, వీళ్ళ ముగింపు కూడా గ్రాండ్గా ముగింపు అవుతుంది. ఇవాళ రాజ్యం కూడా రేపు బీసీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. బీసీ లోకంలో యువతరం ఏదైతే ఉన్నదో, మేమెందుకు ఏలద్దు, మేము ఏలికలమై ఎన్నాళ్ళు ఉండాలి, మనం పాలకులం కావాలనేటువంటి ఆలోచన బయలుదేరింది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీల యొక్క రాజ్యం వస్తుంది, కానీ వీళ్ళిద్దరూ తప్పుకోవాలి. హరీష్ రావుకు పెత్తనం అప్పచెప్ప. ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు పరుస్తుందా? జాబ్స్ కావచ్చు, పథకాలు కావచ్చు, మీరు చూసే ఉంటారు. అసలు అమలు చేసే ప్రక్రియలో ఏమైనా ఉన్నారా? ఒక్కటేదమ్మా, వీళ్ళు ఇచ్చిన హామీలకు ఓట్లేయలే ప్రజానీకం. కేసీఆర్ వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండు. రేవంత్ రెడ్డి రేవు తిప్పుకున్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఏం లొసుకులున్నాయి, ఏం పెడితే నాకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని అది చదువుకున్నాడు. కరెక్ట్గా సక్సెస్ అయిండు. వీళ్ళ హామీల కోసం ఓట్లేయలే. ఇప్పుడు హామీలు నెరవేర్చకపోతే ప్రతిపక్షం అంటది, ప్రజలు కూడా అంటారు. కానీ వీళ్ళు కనుక బీజేపీ, టీఆర్ఎస్ ఒక సోయికి రాకపోతే మాత్రం మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది, మళ్ళా రేవంత్ రెడ్డికే అవకాశం ఉంటుంది. అది దాదాపు బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ నుంచి. మరి ఎట్లా బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇద్దరే పాత బీజేపీ వాళ్ళు, 6 పరాయి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు. 8 మందికి 8 మంది పరాయి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. రాజాసింగ్ లాంటి వ్యక్తిని బీజేపీ దూరం చేసుకుంటూ దురదృష్టం. ఎందుకంటే ఆయన ఈల కొడితే 1,00,000 మంది అవుతారు. అటువంటి నాయకుని దూరం చేసుకోవచ్చునా? అందుకనే
ఈ రాష్ట్రాన్ని కేంద్రంలో ఉన్న నాయకత్వం వింధ్య పర్వతాల తర్వాత ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో మహారాష్ట్ర బ్రహ్మాండమైన మెజార్టీతో ఉన్నారు. ఈ రాష్ట్రం కూడా ఖచ్చితంగా ఆల్ ఇండియాలో యావత్ భారతావనిలో ఢిల్లీలో జాగలేదు. వాడు హర్యానా కన్నా పోవాలి, లేకపోతే ఉత్తరప్రదేశ్ కన్నా పోవాలి. కింద బాంబే ఆర్థిక రాజధాని, పక్కకు సముద్రం ఉన్నది, ఇక జాగలేదు. కింద నాగ్పూర్ ప్రాంతం గొప్పదే, స్థలం బాగానే ఉన్నది, కానీ ఎందుకో ప్రాచుర్యంలోకి వస్తలేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఇదివరకు ఉన్నట్టు ఆంగ్లేయుల కాలం ఉన్నట్టు దానికి ఆ పరపతి లేదు. అక్కడ బంగ్లాదేశు విదేశీయులు మకాన్ చేసుడు గడబిడలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే మద్రాస్ తమిళనాడు గొప్ప రాష్ట్రమే, దానికి కూడా నీళ్ళు లేవు. కావేరీ నది జలాలనే కర్ణాటకను తమిళనాడు పంచుకోవాలి. బెంగళూరు ఐటీ సిటీ అయింది, గొప్ప సిటీ, కానీ మంచినీళ్ళు లేవు. ఏకైక మిగిలింది దక్కన్ పీఠభూమి అనేటువంటిది. రిచర్డ్ స్కేల్ కూడా తట్టుకునే శక్తి, భూకంపాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఈ ప్రాంతానికి ఉన్నది. కాబట్టి హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద నగరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి రాష్ట్రాన్ని కేంద్రంలో ఉన్న ఇప్పటి నాయకత్వం వదులుకోదు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. ఇట్లా ఈ మధ్య కాలంలో హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం అవ్వబోతుందని ఒక వార్త వినిపిస్తుంది. అది సాధ్యమా సార్? కేంద్ర పాలిత ప్రాంతాలనే రాష్ట్రాలు చేసింది. మొట్టమొదలు ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం ఉండే, అటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా రాష్ట్రాలుగా మారుతుంది. ఇది కేంద్ర పాలిత ప్రాంతం అయ్యేది వట్టి ముచ్చట. ఇది ఎందుకంటే దీన్ని ప్రచారం చేస్తానన్నా బీజేపీ బదనాం అవుతుందనే ఆలోచన కోసం చేస్తాను తప్ప అది ఎంత మాత్రం నిజంగా